యాక్చువల్గా ఏం జరిగింది బీఆర్ఎస్ హయాంలో అంటే వీళ్ళు చర్చలు జరిగినాయి. బిల్లీరావు బ్యాచ్కి బీఆర్ఎస్ బ్యాచ్కి మధ్య చర్చలు జరిగినాయి. వీళ్ళు 50-50 అడిగారు. 400 ఎకరాలు ఉంది, ఇగో మేము వాదన సరిగ్గా చేయం, నీకే ఇప్పిస్తాం. ఇట్లా హైదరాబాద్లో చాలా కేసెస్లో భూమి ఉంటుంది, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ కింద భూమి వార్ నడుస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీంతో ఆల్రెడీ లాలూచి పడుతుంది. లాలూచి పడి 50-50 తీసుకుందాం, మేము సైలెంట్ అయిపోతాం, కోర్టు మీకు వచ్చేలాగానే తీర్పు వచ్చేలాగా మేము సాక్ష్యాలు కానీ ఇంకోటి కానీ ప్రొడ్యూస్ చేయం, గట్టిగా వాదించాం, భూమి నీకు వస్తుంది, ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ రాగానే 50-50 ఇచ్చేయాలి, చలో రెడీ అన్నాడు అనుకో అయిపోతుంది. ఎలక్షన్లకు ముందు ఇది అయిపోవాలి. యాక్చువల్గా ఎలక్షన్లకు ముందే 400 ఎకరాల్లో సగం సగం వాళ్ళు వీళ్ళు పంచుకోవాలి, క్లోజ్ చేసేయాలి ఇది. కానీ ఏం జరిగింది, డిలే అయింది, డిలే అవుతూ వచ్చింది. అండ్ దట్టు వాడు ఒప్పుకోకపోవడం వల్ల డిలే అయింది. ఎట్లాగో మనమే వస్తాం కదా ఎలక్షన్స్ తర్వాత, అప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నారు. అనుకునే లోపు గవర్నమెంట్ మారింది, కోర్టులో వీళ్ళు కొంచెం గట్టిగా వాదించారు, తీర్పు వచ్చింది.